అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. సినిమాలలో లెస్స జోకులు చేసే ఆలి ఏపీ రాజకీయాలలో మాత్రం చాలా సీరియస్ చర్చకు దారితీసిండు. ఇంతకేందనుకుంటుర్రా, మొదలు టీడీపీ పార్టీలో చేరుతున్నాడు. ఆయన ఎట్లా చేరడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జాంజాబా కదా, ఇక పవన్ కళ్యాణ్ పార్టీకే పోతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మటుకు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యిండు. అసలు ఈయన వైసీపీలో చేరడానికి కారణం ఏంది, దాని అనుకున్న రాజకీయం ఏంది, ఒక్కపారి అరుచుకుందాం పారి. ఎలక్షన్లలో గెలిచే పార్టీలనే చేరుతందుకు ఎవరైనా మొగ్గు చూపుతారు. అందుకనే వైఎస్ఆర్సీపీలో చేరిన జగన్ను జనం కోరుకుంటుర్రు. కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున తన వంతు ప్రచారం చేస్తా అంటున్నాడు సినీ నటుడు ఆలీ. అగో సార్, నిన్న మొన్నటి దాకా టీడీపీలో చేరుడు ఖాయం అన్నట్టే ప్రచారం జరిగే. మరి మీరు కూడా గట్టిగా ఖండించకపోతారంటే నేను టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేటందుకు కలిసిన అని అన్నాడు. ఇంకా ఆయన జిగిరి దోస్తు పవన్ కళ్యాణ్కు సొంత పార్టీ జనసేన ఉండే ఇంకా అటుదికి ఎందుకు పోలేదంటే దోస్తాన వేరు రాజకీయం వేరని చెప్పవాలికిండు. అంగ చూసిర్రా, నిన్నటిదాకా హాస్యనటుడుగా రాణించిన ఆలీ రాజకీయాలలో కూడా కాకలు తీరిన యోధుని లెక్క సమాధానాలు చెప్పబట్టే. అంతా మంచిగానే ఉన్నది కానీ ఆలీ సారు వైఎస్ఆర్సీపీలో ఏరుడు వెనుక పబ్లిక్ పల్స్ ఉన్నదా? అంతా మంచిగానే ఉన్నది కానీ ఆలీ వైఎస్ఆర్సీపీలో చేరుడు వెనుక పబ్లిక్ పల్స్ ఏమైనా ఉన్నదా, లేక ఇంకేమైనా పవనాలు పోద్బలం ఉన్నదా అనే దాని మీద డౌట్ వస్తుందంట చాలా మందికి. ఇప్పుడు గీ ముచ్చట మీదనే ఆంధ్ర జనాలు ఎవరికి దోచినట్టు వాళ్ళు చర్చించుకుంటున్నారు. అయితే TV9 జాఫర్ ఇంటర్వ్యూలా ఎవరు మంత్రి పదవి ఇస్తే గాళ్ళ పార్టీలకే పోతా అన్నాడు ఆలీ. జగన్తో డీల్ సెట్ అయినట్టుంది, గందుకనే చంద్రబాబుతో చెడిందని ఇంకో జోలి. ఎవరేమనుకున్నా కానీ ఆలీ మటుకు టీడీపీ ఎట్లా ఓడిపోయేటట్టున్నది, జనసేనకు జనాల మద్దతు ఉన్నా కానీ అధికారంలోకి రాకపోవచ్చు, వైసీపీ గెలవడానికి ఎక్కువ మార్గాలున్నాయని, మంత్రి పది మంత్రి అయ్యనీకే మంచి అవకాశం అని జగన్ ఎంబడి దోస్తాను కట్టిండు ఆలీ అని అక్కడి జనాలు గుసగుస పెట్టుకుంటున్నారు. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.